కథ చెప్పబా. ఓ కాకాయిను కురివిను డియరెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి కురివి వచ్చి ఒక కళ్ళు కట్టడం స్ట్రాంగ్ అయిన కార కట్టడం ఉండారు. కురివి ఫ్యామిలీ. కాకా ఫ్యామిలీ వచ్చి ఒక మన్ను తుని కట్టిన ఇంట్లో ఉండారు. ஓநாடு வான நின்ற படன்னு காக்கா ఇల్లు కరంచి పుడ్చా అక్కడ పంటను முடிஞ்சது పూండ முடிஞ்சது ఏదైనా చేయ முடியாது. దాంతో కురివి మంచి మనసు పెట్టి మీరు అందరూ మా ఇంటికి రండి అని చెప్పి కాకా ఫ్యామిలీని ఇంట్లో వచ్చి కొనచి పెట్టుండ్రి. అప్పుడు ఏం చేసిరి వాళ్ళ కురివి కాకాయి వాళ్ళందరూ బిడలని నేను జాలి ఉన్నప్పుడు ఓనాడు తిరువిళా వచ్చా. దానికోసం ఆడు కర్రీ ఎత్తి నెస బిర్యానీ అన్నీ చేసి పెట్టిండ్రి. అప్పుడు కాకా ఫ్యామిలీ ఏం చేసే ఓనాడు మేము కిచెన్లో పండు వండామని చెప్పేసి కిచెన్లో పోయి పండి వాళ్ళకి తెలియకుండా రాత్రి పూరం బిర్యానీని తినేసి కాకా ఫ్యామిలీ పొడ్సా. కురివి పోయి తెల్లారి చూసేటప్పుడు బిర్యానీ ఒకటి గానం కోపంగా ఉండే సరిపోతా పోయించి తిప్పి వాళ్ళు నెస కూడు వండి భోంచేసి తిరుపతి వీరి. ఈ కాకాయ పోయి నిండా దూరంలో పోయి దాక్కుని ఉండేటప్పుడు పూరా పొద్దున కలిసి పెద్ద వాన పడేసబ్బా. పెద్ద వాన పడని తడుసు నుండి పాదుగాపు ఒదుగని తాపలేదు. అప్పుడుదా నినచెంట మన ఆశలో పోయి బిర్యానీని తిని ఎంత తప్పు చేతిమే దాని దండనదా మనం ఇప్పుడు వానలో తడుచున్నాము అటాంచి నినచెంట. కురివి పెరుందన్మగా పొడుచుంట అంటే కాకాయ వచ్చి మన తప్పు చేసిందనే దండన అనుభవించేమా ఇంకా ముందుకు నెస్స అందరితోని పழகாల చేయాలా కోளாறுగా ఉండాలా திருடு வேறு எதுவும் செய்யக்கூடாதுன்னு நினச்சி ఉండ